మా అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర ఎక్కడ? శివనాగేశ్వర ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప. అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమలేఖలు రాయరా? అలా రాసాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నాకంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను వినిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంతకాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళు చంపేయండిరా! తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు, నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే
హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే, ఎనీ టైమ్, ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. పిల్ల నిజమే చెప్పింది, సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వే నా భవానీ ప్రసాద్? ఎస్ ఎస్ ఎస్, భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా, నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రింకింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా. నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశాలు పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మొలుస్తుంది. ఏయ్! మీసాలు రోషాలు మాకు ఉండాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కడే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు.
నీ వయసు ఎంత? 58 సార్. తలకి రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాందు సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. అమ్మా నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కొట్టుబాడ రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పట్టాంగం తిరిగే చదివానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు 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 హలో నరసింహారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేట్లా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండా పన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తుందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? నేను అక్షంతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. లాంచీలు పెట్టించా. ఆడికి ఏం దాని పాఠాలు మిగులుంటాయి. పండ్రా పరిగెత్తండి.
కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమారదాస్కి కన్నమదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం. అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. శాంతించాలి. అతనికి చేతులు జోడించద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, వీళ్ళ నాతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిడికిడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ ఇలా నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పలనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో. భవానీ, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడుండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజు తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా.
ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. మళ్ళా పల్నాడి చరిత్రకు శ్రీకారం చుట్టారు. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్త అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటప్పకుండా హైట్ గెడుతుంది. అయితే ఈ ఆడపడుచుని ఆగం చేస్తాం. నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం. ఏం చేయగలవో చూస్తాం. మీకేంటి వచ్చా? రండిరా, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకెవడు టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే.
ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని చూసే. అక్కడ మీ బిల్డప్ చూసి 30 మందిని ఉతికేస్తారనుకున్నా. వాళ్ళే పారిపోయారండి. ఆ రోజు మీ చెల్లెల విషయంలో వాళ్ళందరినీ కొట్టారంటే వెనక మీ ఊరి వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అన్నమాట. అవునులేండి, మీకు ప్రాణభయం ఉంటుంది కదా. నేను పరిగెత్తింది నా ప్రాణం కోసం కాదండి, మీకోసం. ఈ నేలలో దూకింది వాళ్ళు రౌడీలని కాదు, మీరు ఆడవాళ్ళని. మగాడి మీద కత్తి దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఆడపిల్ల మీద పరాయి మగాడి చెయ్యి పడకూడదండి. మా మీద పడ్డ మచ్చ రేపైనా మాసిపోతుంది కానీ మీ మీద పడ్డ మచ్చ చచ్చిపోయేదాకా మాసిపోతుంది. వాళ్ళు 30 మంది ఉన్నా నేను ఒక్కడున్నా నా అయితే నన్ను చంపుతారు, లేదా నా చేతిలో చావు దెబ్బలు తింటారు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని చంపినా ఫలితం శూన్యమండి. పైగా మీకు పెళ్లి కుదిరి రేపో మాపో మరొకరికి ఇల్లాలు కాబోతున్నారు. ఏంట్రా డల్గా ఉన్నావు? గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, ఈయన పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి ఎప్పుడు అవుతానని అవ్వాలంటే నీకు అది ఉండాలిగా. ఏంట్రా కళ్యాణ యోగం? ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద తొట్టే. త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకుపదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులో కెడితే ఈ అమ్మాయిని మా వాడు చంపేస్తారా? నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలి ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నెత్తురు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయను దీన్ని.
నీ పెళ్లి జరుగుతుండడానికి చెబితే చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింగరాయుడి కూతుర్ని, శివ నాగేశ్వరి. నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి, అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా.